మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎవరికైనా మీరు ఫోటో పంపించేటప్పుడు మీరు ఫోటో పైన మీ పేరు కానీ ఇంకేదైనా టైప్ చేసుకొని దాని కలర్ మాత్రమే మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ మనం దాని ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఆ కలర్ బార్ అనేది ఉంది కదా, దానిపైన ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకుంటూ మెల్లగా ఫాంట్ మీదకి రండి. మీరు చెయ్యి అనేది లేపకుండా మీరు డైరెక్ట్ ఆ కలర్ బార్ మీద చెయ్యి అనేది తీసుకుంటూ మెల్లిగా మీరు ఆ ఫాంట్ మీదకి వచ్చేసి అదే అక్కడనే మీరు ఇలా జరుపుతూ ఉండండి. ఆ ఫాంట్ పైననే ఆ నేమ్ పైననే మీరు మీ వేలుని అటు ఇటు జరుపుతూ ఉంటే ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మీరు చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఇష్టమైన ఫాంట్ రాగానే మీరు మీ వేలు తీసేయగానే మీ ఫాంట్ అనేది అక్కడ ఉంటుంది. ఇలా మీరు మళ్ళీ రకరకాలుగా మార్చుకోవచ్చు. మీ వాట్సాప్లో మీరు ఏదైనా కాంటాక్ట్స్ని కనిపించకుండా చేయాలి, హైడ్లో పెట్టాలి అని అనుకుంటే, మీరు ఎవరి కాంటాక్ట్ అయితే ఆ లిస్టులో మీరు కనిపించకుండా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ పైన మీరు లాంగ్ ప్రెస్ అనేది చేయండి. మీకు చేయగానే ఈ 3 డాట్స్ పక్క పొంటి మనకు ఒక యారో గుర్తు కనిపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయకండి. క్లిక్ చేయగానే ఆ లిస్ట్లో నుంచి ఆ నెంబర్ అనేది హైడ్ అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని తీసుకురావాలి అనుకుంటే మీ వాట్సాప్ లిస్ట్ ఉంది కదా, అందులో లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ ఆర్చీవ్డ్ అని ఉంటుంది. లాస్ట్లో మీరు దానిపైన క్లిక్ చేయగానే మీరు హైడ్ చేసిన కాంటాక్ట్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. మళ్ళీ మీరు దీన్ని తీసుకురావాలనుకుంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ అదే గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఆ కాంటాక్ట్ అనేది మీ లిస్టులోకి వచ్చేస్తుంది. నార్మల్గా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫొటోస్ పంపించాలి అని అనుకుంటే మీరు గ్యాలరీలోకి వెళ్ళి వాట్సాప్లో గ్యాలరీలోకి వెళ్ళి పంపిస్తారు. ఇలా పంపిస్తే ఫోటో క్వాలిటీ అనేది తక్కువగా వస్తుంది. అలా కాకుండా మీరు తీసిన క్వాలిటీతోనే మీ ఫొటోస్ని పంపించవచ్చు. మీకు స్టార్టింగ్లో డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయగానే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైనా ఫోటో, ఇప్పుడు నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. అది దగ్గర మనకు 10 MB పైన ఉంది. దీన్ని నేను ఇదే క్వాలిటీలో పంపించాలి అని అనుకుంటుంటే పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అది మనకు ఓకే అడుగుతుంది. ఓకే క్లిక్ చేయగానే అది మనకు అదే క్వాలిటీలో వాళ్ళకి అనేది వెళ్తుంది. ఇలా మీరు మీ ఫోటోని హై క్వాలిటీలో ఎదుటి వారికి పంపించాలి అనుకుంటే మీరు ఇలా డాక్యుమెంట్స్లో పంపించవచ్చు. మీరు ఏదైనా మనం గ్రూప్లో ఎవరికైనా సపరేట్గా మెసేజ్ చేయాలి అనుకుంటే మనం అక్కడ గ్రూప్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో లోపలికి వెళ్ళి కాంటాక్ట్ అనేది చూస్తూ ఉంటాము. ఇలా కాకుండా మీరు మీ గ్రూప్లో మీ కాంటాక్ట్స్ అనేవి మీకు లిస్టు రావాలి అని అనుకుంటే మీరు ఆ గ్రూప్ ఓపెన్ చేసి మీకు అక్కడ టైపింగ్లో మీరు @ దాన్ని మీరు టైప్ చేయగానే ఆ గ్రూప్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం అనేది వస్తుంది. అందులో మీరు ఎవరికైనా సపరేట్గా మెసేజ్ చేయాలి లేకపోతే వాళ్ళకి మెసేజ్ చేయాలనుకుంటే మీరు అక్కడి నుంచే మెసేజ్ అనేది చేయవచ్చు. మీరు ఏదైనా గ్రూప్లో కానివ్వండి, మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు మీరు పంపించిన ఫోటో కానీ మెసేజ్ కానీ మీ గ్రూప్లో ఎంతమంది చూశారు అని తెలుసుకోవడానికి మీరు మీ మెసేజ్ పైన మీ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోగానే మీకు అక్కడ పైన 3 డాట్స్ అని వస్తుంది. అందులోకి వెళ్తే మళ్ళీ మీకు ఇన్ఫో అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీ మెసేజ్ని ఎంతమంది చూశారు అని మీకు లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మీరు మీ మెసేజ్ని ఎంతమంది చూశారు అని తెలుసుకోవచ్చు. వాట్సాప్ చాటింగ్లో మనం వాల్పేపర్గా ఏదైనా సెట్ చేసుకోవాలి అని అనుకోండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో మీకు చాట్ అని ఉంటుంది. ఆ చాట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాల్పేపర్ అని ఉంటుంది. ఆ వాల్పేపర్ పైన క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ అని అడుగుతుంది. అందులో గ్యాలరీలోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఫోటో కానీ ఏదైనా కానీ మీరు అక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోగానే మీకు అది మీ చాటింగ్ పేజ్ పైకి అది వచ్చేస్తుంది. ఇలా మీరు మీ చాటింగ్ పేజ్లో మీ ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో డైలీ ఫొటోస్, వీడియోస్ ఇలా చాలా వస్తూ ఉంటాయి. వీటిని మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది కాకుండా చేయాలి అని అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు డాటా అండ్ స్టోరేజ్, ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ అని ఉంది కదా, అందులో మళ్ళీ మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో మళ్ళీ మీకు వెన్ యూజింగ్ మీడియా డాటా అని ఉంది, వెన్ యూజింగ్ వైఫై అని ఉంది. ఇలా ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క ఆప్షన్ని సెట్ చేసుకొని అందులో టిక్ మార్క్స్ అనేవి తీసేయండి. మీరు అందులో టిక్ మార్క్స్ ఉంటే తీసేయండి. అలా అన్నిటినీ టిక్ మార్క్స్ అనేవి తీసేసిన తర్వాత మీరు మళ్ళీ మీ కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైనా ఫోటోని మీరు దాని మీద టచ్ చేస్తేనే అది డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా అది మాత్రం డౌన్లోడ్ అనేది కాదు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా గ్రూప్లో కానీ లేకపోతే ఏదైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫొటోస్ కానీ మెసేజ్ కానీ పంపించినప్పుడు మీరు దాన్ని తర్వాత చూస్తాను
అని ఒక లిస్ట్ లాగా పెట్టుకోవాలి అని అనుకుంటే, అంటే మనం కంప్యూటర్లో అయితే బుక్ మార్క్ చేసి పెట్టుకుంటాము, తర్వాత చూద్దామని. మనం ఈ వాట్సాప్లో అయితే మనం ఎలా బుక్ మార్క్ చేసుకోవచ్చు అని చూద్దాము. మీరు ఆ ఫోటో పైన కానీ ఆ మెసేజ్ పైన కానీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే మీకు పైన ఒక స్టార్ సింబల్ అనేది వస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేయండి. ఇలా మీరు ఎన్నైనా క్లిక్ చేసుకోవచ్చు. మీ గ్రూప్లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదైనా మెసేజ్ మీరు దానిపైన స్టార్ పైన క్లిక్ చేయగానే అది ఒక బుక్ మార్క్ అనేది అయిపోతుంది, ఒక లిస్ట్ అనేది తయారవుతుంది. మళ్ళీ వాటన్నింటినీ చూడాలి అని అనుకుంటే మీరు మళ్ళీ మీ వాట్సాప్ లిస్ట్లోకి వచ్చేసేయండి. అందులో మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే మీకు స్టార్డ్ మెసేజ్ అని ఉంటుంది. ఈ స్టార్డ్ మెసేజ్ పైన క్లిక్ చేయగానే మీరు ఇంతవరకు బుక్ మార్క్ చేసుకున్న, అంటే ఆ స్టార్ సింబల్ అనేది మీరు ఏ పైన క్లిక్ చేశారో ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ అనేది వస్తుంది. మీరు తర్వాత ఎప్పుడైనా వాటిని చూడొచ్చు. ఏదైనా వాల్పేపర్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు మీ వాట్సాప్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి మీరు అక్కడి నుంచి పెట్టుకుంటారు కదా, అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్ ఏదైనా ఫోటో పంపించాడు, మీరు దాన్ని డైరెక్ట్గా అక్కడి నుంచే ప్రొఫైల్గా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఆ ఫోటో పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు పైన 3 డాట్స్ అని వస్తుంది. ఆ 3 డాట్స్లోకి వెళ్తే సెట్ యాజ్ అని ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ చేయగానే మీకు మై ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది. ఇలా దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీకు సైజ్ అనేది అడుగుతుంది. మీరు డైరెక్ట్గా సైజ్ సెట్ చేసుకుని మీరు డన్ పైన క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ ఫోటో కింద సెట్ అయిపోతుంది. మీ చాటింగ్ పేజ్ని మొత్తం తెలుగులోకి మార్చుకోవాలి అని అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో మీకు చాట్ అని ఉంటుంది. ఆ చాట్లోకి వెళ్తే మీకు యాడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఈ లాంగ్వేజ్లో మీరు మీ ఇష్టమైన లాంగ్వేజ్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోగానే మీకు మొత్తం ఆ లాంగ్వేజ్లోకి మారిపోతుంది. ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మొత్తం నాకు తెలుగులోకి అనేది మారిపోయింది. ఇలా మీరు మీ ఇష్టమైన లాంగ్వేజ్ని సెట్ చేసుకోవచ్చు. నాలాగా మీరు మీ వాట్సాప్కి డార్క్ మోడ్ని ఎనాబుల్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు చాట్ అని ఉంటుంది. ఈ చాట్లో పైన మీకు డిస్ప్లే అని ఉంటుంది. ఈ డిస్ప్లేలో మీకు థీమ్ అని ఉంటుంది. ఈ థీమ్లో మీకు అక్కడ లైట్ అని ఉంటుంది. మీరు డార్క్ అని సెట్ చేసుకొని ఓకే కొట్టండి. అప్పుడు మీకు మీ వాట్సాప్ మొత్తం డార్క్ థీమ్లోకి వచ్చేస్తుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.